హలో గైస్, వెల్కమ్ టు అనదర్ బెస్ట్ వీడియో ఇన్ మై ఛానల్. ఈ వీడియోలో మనం చెప్పబోతుంది ఏంటంటే ఎంసెట్ ఆ జేఈకి ఏ బుక్స్ వాడాలి. చాలా మందికి తెలియదు, అసలు ఏ బుక్ వాడాలో తెలియదు. కానీ కొనాలని వద్దని కన్ఫ్యూజన్ ఉంటాయి. ఒకవేళ కొనిసిన తర్వాత ఆ బుక్ వేస్ట్ అయితే ప్రాబ్లం అవుతుంది. అందువల్ల మరి కొనిన తర్వాత వాడకపోతే పేరెంట్స్ ప్రెజర్ కూడా ఉంటుంది, ఎందుకు కొన్నాం మరి అని. అందువల్ల ఏ బుక్ కొనాలో చాలా మంది కన్ఫ్యూజన్లో నాకు ఇద్దరు ముగ్గురు డౌట్స్ కూడా అడిగారు ఇలాగా కింద కామెంట్లో. అందువల్ల వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా టిల్ ఎండ్ వరకు చూడండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఏ బుక్ కొనాలో తెలియక కన్ఫ్యూజన్ ఉంటే వాళ్ళకి కూడా వెంటనే ఈ వీడియో షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో లెట్స్ గో టు ద వీడియో. ఈ వీడియో ఓన్లీ ఏ బుక్ వాడాలి అని బుక్ గురించే కాదు, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అన్ని విషయాలు ఈ వీడియో మనం డిస్కస్ చేయబోతున్నాం. లెవెల్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోని సబ్జెక్ట్ వైజ్ గా నేను డివైడ్ చేశాను. ఫస్ట్ ఫిజిక్స్ చెప్తాను, తర్వాత కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్, ఏ సబ్జెక్ట్ కి ఏ బుక్ కొనాలి, అది జేఈకి ఏ బుక్ కొనాలి, ఎంసెట్ ఏ బుక్ కొనాలి, మొత్తం అన్ని విషయాలు చెప్తాను బుక్స్ గురించి. జేఈకి ఏ బుక్ వాడాలి, జేఈ అడ్వాన్స్ ఏ బుక్ వాడాలని ఫస్ట్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఫిజిక్స్ ఏంటంటే ఒక కాన్సెప్ట్ అర్థం చేస్తే సంవత్సరాల సబ్జెక్ట్ అది చాలా మందికి ఎక్కదు, కానీ ఎక్కితే మాత్రం మేము మాత్రం అదృష్టంలే. ఓకే, ఫస్ట్ ఫిజిక్స్ కాన్సెప్ట్ అంటూ హెచ్సి వర్మ బుక్ అయితే వాడాలి. హెచ్సి వర్మ బుక్ లో ఫ్రీ కాన్సెప్ట్ ఉంటుంది, కానీ ఒక్కసారి చదివితే మాత్రం ఎక్కే కాన్సెప్ట్ అయితే కాదు అది. మేము కూడా ఒక చిన్న కాన్సెప్ట్ ఫస్ట్ టైం అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది నాకు. ఎందుకంటే దాంట్లో అంత సింపుల్ గా అయితే రాయాలి, అతను ఆధార్ మాత్రం కొంచెం డిఫరెంట్ గా రాశాడు. అందువల్ల ఓకే మీరు ప్రిఫర్ చేయొచ్చు. మ్యాథ్స్ అందరూ హెచ్సి వర్మని వాడతారు, అర్థమైతే. అర్థం కాకపోతే మాత్రం ఇరిడో మాత్రం తీసుకోండి, ఎందుకంటే ఇది కూడా బెస్ట్ బుక్. హెచ్సి వర్మ కాకపోతే ఇది కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు కాన్సెప్ట్ కోసం. ఓకే, నెక్స్ట్ ఇది ఇంకా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడానికి ఎటువంటి బుక్ వాడాలి అని అది అడిగారు. ఫిజిక్స్ ప్రాక్టీస్ చేయడానికి. ఓకే, ఫిజిక్స్ ప్రాక్టీస్ చేయడానికి డీసీ పాండే బుక్ అయితే నేనైతే ఓకే అంటాను. ఎందుకంటే డీసీ పాండే లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెచ్సి వర్మలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే ఒప్పుకుంటారు, కానీ డీసీ పాండే కన్నా బాగుంటాయి హెచ్సి వర్మలో. కానీ అవన్నీ అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లమ్స్. అడ్వాన్స్ లెవెల్ మీరు ప్రిపేర్ అవుతారు, కానీ అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లమ్స్ అంటే కొంచెం టఫ్గా ఉంటాయి. జేఈ ప్రిపేర్ అయినా అంటే ఫస్ట్ అందరూ డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతారు. కాబట్టి డైరెక్ట్ అడ్వాన్స్ కొట్టేద్దాం అంటే మాత్రం కష్టం. ఫస్ట్ జేఈ మెయిన్స్ దాటాలి కదా, అంటే మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి. అంటే అందువల్ల నేను డీసీ పాండే ప్రిఫర్ చేస్తాను. డీసీ పాండే బుక్ ఈస్ బెస్ట్ బుక్ అన్నిటికన్నా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్కి అయితే మాత్రం. అసలు డీసీ పాండేనే ఎందుకు ప్రిఫర్ చేయాలి, నేను హెచ్సి వర్మ ప్రిఫర్ చేస్తాను. అంటే డీసీ పాండేలో టాపిక్ వైస్ క్వశ్చన్స్ ఉంటాయి, హెచ్సి వర్మలో కాన్సెప్ట్ మొత్తం ఉంటుంది. ఇంగ్లీష్ లో లాస్ట్ అన్ని కాన్సెప్ట్ కలిపి ఒకే అలా క్వశ్చన్స్ ఇచ్చేస్తారు. కానీ డీసీ పాండేలో కాన్సెప్ట్ ఉంటుంది, దాని దగ్గర క్వశ్చన్స్ ఉంటాయి. కాన్సెప్ట్ ఉంటుంది, దాని దగ్గర నుంచి ఇల్యూస్ట్రేషన్స్ క్వశ్చన్స్ ఉంటాయి. అందుకే నేను డీసీ పాండే అయితే ప్రిఫర్ చేశాను నేను నా ప్రిపరేషన్ లో. మీరు మరి హెచ్సి వర్మ ప్రిఫర్ చేస్తారు, డీసీ పాండే ప్రిఫర్ చేస్తాం, మీ ఇష్టం. కానీ నేనైతే మాత్రం డీసీ పాండే అయితే బెస్ట్ అని చెప్తాను ఫస్ట్. ఓకే అన్న, నువ్వు అన్నావు కదా కాన్సెప్ట్ అర్థం చేసుకుని హెచ్సి వర్మ బెస్ట్ అని. హెచ్సి వర్మ బెస్టే, కానీ నాకు అర్థం కావట్లేదు కాన్సెప్ట్. నాకు యూట్యూబ్ ఛానల్ సజెస్ట్ చేయాలంటే మాత్రం యదునితి సూపర్ చెప్తాడు సార్, మోహిత్ గోవంక సార్ సూపర్ చెప్తారు. ఆయన ఐఐటి ఖరగ్పూర్ లో గ్రాడ్యుయేట్ అయ్యారు, సూపర్ చెప్తారు. నేను కూడా నా ఫస్ట్ సెషన్ అయిన తర్వాత విన్నాను అతని క్లాసెస్. ఆల్ వీడియోస్ అన్ని లెసన్స్ పీవైక్యూస్ అన్ని జస్ట్ పీవైక్యూస్ మాత్రం చూశాను. సెకండ్ అటెంప్ట్ లో నాకు ఫస్ట్ అటెంప్ట్ కన్నా ఒక 3% అయితే బాగా పెరిగింది. అందువల్ల నేనైతే ఎదురింటి ఛానల్ అయితే ప్రిఫర్ చేస్తాను. ఓకే, మీరైతే మీకు ఏ ఛానల్ బాగుంటుందో కింద కామెంట్ లో చెప్పండి. సో ఇప్పుడు జేఈకి అయితే అయిపోయింది. నెక్స్ట్ ఎంసెట్ ఏ బుక్స్ వాడాలంటే మాత్రం ఫిజిక్స్ లో తెలుగు అకాడమీ బుక్ అది అన్ని లెసన్స్ చదివకూడదు. తెలుగు అకాడమీ ఫిజిక్స్ అంత పడవు, కెమిస్ట్రీ ఎక్కువ పడతాయి. ఫిజిక్స్ అయితే మాత్రం తెలుగు అకాడమీలో కొన్ని లెసన్స్ అయితే చాలా ముఖ్యం. ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఆల్టర్నేటివ్ కరెంట్స్, ఇంకా మోడర్న్ ఫిజిక్స్, తర్వాత ఫిజికల్ వరల్డ్, ఇవి ఎంసెట్ లెసన్స్. అంటే ఎంసెట్ కి ఇవి ఎక్కువ థియరీ వైస్ క్వశ్చన్స్ వస్తాయి. అందువల్ల ఇవి చదవమని నేను అంటాను. తెలుగు అకాడమీలో పర్లేదు, నాకు అక్కర్లేదు, నాకు కాన్సెప్ట్ ఉంది, నేను సొంతంగా రాయగలను, నేను చదవట్లేదంటే మాత్రం మీ ఇష్టం. కానీ కొన్ని బాక్సెస్ ఉంటుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఒక బాక్స్ ఉంటుంది. ఇవన్నీ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ సిస్టమ్ లో ఒక బాక్స్ ఉంటుంది. ఇవన్నీ జేఈకి రిలేటెడ్ ఉంటుంది, కానీ ఎంసెట్ కి అయితే పడతాయి. బాక్స్ నుంచే ఖచ్చితంగా బాక్స్ నుంచే మాక్సిమం క్వశ్చన్ పడుతుంది 90%. కాబట్టి బాక్స్ టైప్ డయాగ్రామ్ టైప్ క్వశ్చన్స్ ఎక్కువ చూసుకోండి. ఓకే, బుక్స్ అయితే చెప్పేసాను. ఇప్పుడు టిప్స్ ఏంటంటే ఫిజిక్స్ ఫస్ట్ రావాలంటే మీకు కాన్సెప్ట్ రావాలి, ఆ తర్వాత మీరు ప్రాబ్లమ్ చేయాలి. కాన్సెప్ట్ ఫస్ట్, ప్రాబ్లమ్ నెక్స్ట్. ఎందుకంటే మీరు కాన్సెప్ట్ రాకుండా ప్రాబ్లమ్స్ చదివితే మాత్రం మీకు అసలు ఏం అర్థం కాదు. ఏదో క్వశ్చన్ చూస్తాం, సొల్యూషన్ చూస్తాం, అలా వచ్చేసింది అంటే అది కాదు. మీరు సొంతంగా క్వశ్చన్స్ చేయాలంటే మాత్రం మీరు ఫస్ట్ కాన్సెప్ట్ రావాలి. ఫిజిక్స్ లో అదే పాయింట్. ఎందుకంటే మరి అది ఫిజిక్స్ కాన్సెప్ట్ వైజే ఉంటుంది. ఫస్ట్ ఏ సబ్జెక్ట్ కాన్సెప్ట్ వైజ్ ఉంటుంది, కానీ మోర్ ఫిజిక్స్ లో కాన్సెప్ట్ లేకపోతే మాత్రం మీరు ఏమి చేయలేరు. ఇంకా ఇప్పుడు చెప్పాను కదా,
ప్రాబ్లమ్స్ ఏం చేయాలని డీసీ పార్ట్ ఇంకా సింగేజ్ ఎలా చెప్పడం మర్చిపోయినాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. సింగేజ్ బుక్ కూడా సూపర్ గా ఉంటది. ఆ బుక్ కూడా లో ప్రాబ్లమ్స్ కూడా చాలా బాగుంటాయి, కాన్సెప్ట్ కూడా బాగుంటది, అది కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన బుక్స్ అయినా ఆర్డర్ వైజ్ చెప్పాను. మీకు ఈ ఆర్డర్ లో ఎటువంటి బుక్స్ తీసుకుంటారు ఓకే, కానీ ఫస్ట్ ఎస్సీ వన్, తర్వాత డీసీ పార్ట్, తర్వాత సింగేజ్ బుక్, తర్వాత తెలుగు అకాడమీ బుక్. ఈ ఈ ఆర్డర్ లో అయితే మాత్రం మీరు ప్రిఫర్ చేయండి. లేదు నా ఇష్టం అంటే మాత్రం అది మీ ఇష్టం. జేఈ ఫిజిక్స్ కి టిప్స్ చెప్పేసాను. ఇప్పుడు ఎంసెట్ ఫిజిక్స్ టిప్స్ ఏంటంటే, ఎంసెట్ లో ఫిజిక్స్ ఏమి ఉండదు భయ, ఎందుకంటే అదంతా ఫార్ములా బేస్డ్. నేను ఆల్రెడీ రాసాను కదా, చాలా మంది రాస్తారు, రాసిందో తెలుస్తుంది. ఫార్ములా బేస్డ్ ఎంసెట్ అంటే ఎగ్జామ్ పేపర్ మొత్తం ఫార్ములా బేస్డ్ అయితే కాదు, ఒక మినిమం 25 to 30 క్వశ్చన్స్ ఫార్ములా బేస్డ్ ఉంటుంది. నేను నా ఎంసెట్ లో మంచి మార్క్స్ సాధించాను ఫార్ములా బేస్డ్. చీట్ కోడ్స్ కొన్ని పెడితే వచ్చేస్తాయి, అందువల్ల చెప్తున్నాను. ఎంసెట్ లెవెల్ మాత్రం నేను ప్రిపేర్ అవుతానంటే మాత్రం మొత్తం ఎంసెట్ ప్రిపేర్ అయితే సరిపోదు. మీరు జేఈ లెవెల్ ప్రిపేర్ అయితే ఎంసెట్ మంచి స్కోర్ చేయగలరు. ఎంసెట్ లెవెల్ ప్రిపేర్ అయ్యి నాకు 25 మార్క్స్ 30 మార్క్స్ రావాలని మీరు ఫస్ట్ నుంచి గోల్స్ పెట్టించుకుంటే మాత్రం కష్టం. ఓకే, ఫిజిక్స్ లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలంటే ఫస్ట్ మెకానిక్స్ లో లాస్ ఆఫ్ మోషన్ వేసిన సర్క్యులర్ మోషన్, రొటేషన్ మోషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. రొటేషన్ మోషన్ వదిలిసిన పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు. ఇంకా మెకానిక్స్ తో పాటు ఫ్లూయిడ్స్ ఈ ట్రాక్, మోడర్న్ ఫిజిక్స్, అంతే. ఈ 4 టాపిక్స్ మెయిన్ ఫోకస్ చేయాలి. ఆ తర్వాత మిగిలిన టాపిక్స్ కలిపి నెక్స్ట్ అండ్ ఫార్మోస్ట్ మా ఫేవరెట్ సబ్జెక్ట్ కెమిస్ట్రీ. ఏంటంటే కెమిస్ట్రీ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఎన్సీఆర్టీ. అందరూ ఎన్సీఆర్టీ అంటారు, నేను కూడా అదే అంటాను. ఎక్స్ట్రాగా ఏం చెప్పను. ఫస్ట్ ఎన్సీఆర్టీ, తర్వాత ఏ బుక్ ఏంటో చేస్తాను. ఎన్సీఆర్టీ నుంచి నాకు ఒక బుక్ అయితే చెప్పను. లేదు నాకు ఎక్కువ థియరీ ఉంది, నాకు సింపుల్ గా షార్ట్ కట్ లో కొట్టాలంటే మాత్రం ఎంటీజీ బుక్ అయితే చాలా బాగుంటది. ఇంకా ఇంకా నాకు సింపుల్ గా తగ్గొట్టాలంటే మాత్రం సింగేజ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే సూపర్ ఉంటది. ఫస్ట్ అయితే ఎన్సీఆర్టీ ప్రిఫర్ చేయండి, ఆ తర్వాత మిగతా వాటి గురించి ఆలోచించండి. ఎన్సీఆర్టీ గురించి అయితే తోడు బుక్ అయితే లేదు, ఇప్పటికి కూడా ఎవరు కనిపెట్టలేదు. కాబట్టి ఫస్ట్ ఎన్సీఆర్టీ ప్రిఫర్ చేయండి. ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కడ చేయాలంటే మాత్రం కెమిస్ట్రీ దిశ పీవైక్యూస్ సూపర్ గా ఉంటాయి. అది బాగా టాపిక్ వైజ్ బాగా డివైడ్ చేశారు, అది కూడా బాగుంటది. కానీ దిశ అయితే సూపర్. నాకు టాపిక్ వైజ్ ప్రాబ్లమ్స్ ఎక్కడ చేయాలంటే మాత్రం ఫస్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో టోప్ లెవెల్ ప్రాబ్లమ్స్ అన్ని ఓపీ అనే బుక్ లోనే ఉంటాయి. ఓపీ అనే బుక్ అనేది చాలా బాగుంటది. నెక్స్ట్ ఫిజికల్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ ఎక్కడ చేయాలి, నరేంద్ర అవస్థి, పి బహదూర్ బుక్. వీటిలో ప్రాబ్లమ్స్ అన్ని బాగుంటాయి. అంటే ఆల్మోస్ట్ జేఈలో ప్రాబ్లమ్స్ ఇస్తున్నట్టే ఉంటుంది, కానీ అవైతే కాదు, ఆల్మోస్ట్ అలాగే అనిపిస్తుంది. వాళ్ళు మాత్రం బాగా చేశారు. ఇంకా ఎనార్గానిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎనార్గానిక్ కాన్సెప్ట్ చదివితే చాలు, వెంటనే ప్రాబ్లమ్స్ అయితే వచ్చేస్తాయి. నువ్వు కాన్సెప్ట్ చదవకుండా ప్రాబ్లమ్స్ అంటే ఆన్సర్స్ రావాలంటే మనకు కష్టం. ఇంకా ఎంసెట్ కెమిస్ట్రీకి ఏం చదవాలి, ఎంసెట్ కెమిస్ట్రీకి తెలుగు అకాడమీ కెమిస్ట్రీ. అసలు తెలుగు అకాడమీ అంటే ఏంటి, ఎన్సీఆర్టీ అంటే రెండు ఒకటే. కాకపోతే ఎన్సీఆర్టీలో తెలుగు అకాడమీలో రెండుకి డిఫరెన్స్ ఏంటంటే, ఎన్సీఆర్టీలో జేఈలో డిగ్రేటెడ్ సిలబస్ ఉంటుంది, తెలుగు అకాడమీలో అన్డిరేటెడ్ సిలబస్ ఉంటుంది, అంతే తేడా. మిగతా అంతా సేమ్ టు సేమ్. మీరు తెలుగు అకాడమీ కొనుక్కొని డిరేటెడ్ టాపిక్స్ రాంగ్ కొట్టించుకొని జస్ట్ జేఈకి ఎంసెట్ ప్రిపేర్ అయిపోతే అంటూ వస్తుంది. లేదు నేను 2 బుక్లు కొంటాను ఓకే. ఇప్పుడు టిప్స్, కెమిస్ట్రీకి సంబంధించి టిప్స్ చెప్పబోతున్నాను. ఫస్ట్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ రోజు ఎన్సీఆర్టీ డైలీ పొద్దున్న లేకపోయినా ఒక అరగంట మీరు రివైజ్ చేయాలి. రోజు రివైజ్ చేయకపోతే మాత్రం మర్చిపోతుంది. ఇంతకు మించి ఇంకోటి ఎవడేం చెప్పలేడు. ఒక లెసన్ మినిమం ఒక 20 times 30 times మీరు రివైజ్ చేయాలంటే నాకు బద్దకు వచ్చేస్తుంది, చిరాకు వస్తుంది. ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఎప్పుడు పొద్దున్న మీరు నిద్ర మొత్తం చదవాలంటే చిరాకు వస్తుంది. కానీ మాకు తప్పదు. ఇనార్గానిక్ కెమిస్ట్రీ రావాలంటే ఇంతకు మించి బెస్ట్ ఆప్షన్ లేదు. ఆర్గానిక్ కెమిస్ట్రీ రావాలి. ఫస్ట్ మెకానిజమ్స్ రావాలి, తర్వాత మీకు రియాక్షన్స్ రావాలి. రియాక్షన్స్ ఏ రియేజెంట్ వాడుతున్నారో రావాలి, ఆ రియేజెంట్ ఏం చేస్తున్నారు రావాలి. అన్ని ఆర్గానిక్ కెమిస్ట్రీ రావాలంటే ఇవన్నీ రావాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీ బెస్ట్ బుక్ చెప్పాను ఆల్రెడీ, అయినా చెప్తాను. సింగేజ్ బుక్ కూడా బెస్టే, అది కూడా మీరు ప్రిఫర్ చేయండి. సింగేజ్ ఆర్గానిక్ బుక్ అనేసి ఉంటుంది మార్కెట్లో, కానీ కొంచెం ఎక్కువ రేట్ ఉంటుంది, అయినా పర్లేదు, ప్రిఫర్ చేయొచ్చు. ఇంకా ఫిజికల్ కెమిస్ట్రీలో ఫిజికల్ కెమిస్ట్రీలో ఏ ప్రాబ్లమ్స్ అంటే ఏం చేయాలంటే, ఫిజికల్ కెమిస్ట్రీ నీకు బాగా రావాలంటే నువ్వు ఎక్కువ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఫిజికల్ కెమిస్ట్రీ నువ్వు లాస్ట్ 2 years నేను చూసాను చెప్తున్నాను. లాస్ట్ 2 years మాత్రం అలాగ న్యూమరికల్స్ ఉంటుంది కదా, జేఈ మెయిన్స్ న్యూమరికల్ లోనే అలా ఫిజికల్ కెమిస్ట్రీ దింపేశాడు శుభ్రంగా. ఎంసెట్ లో న్యూమరికల్ పక్కన, ఎంసెట్ లో ఫిజికల్ కెమిస్ట్రీ అంత చేయలేం, కానీ జేఈలో ఫిజికల్ కెమిస్ట్రీ చేయగలం. ప్రాబ్లమ్స్ అయితే కొంచెం బాగానే ఉంటుంది, సింపుల్ గానే ఇస్తాడు. కానీ అన్ని న్యూమరికల్ టైప్ క్వశ్చన్స్ దింపేస్తారు శుభ్రం. ఫిజికల్ కెమిస్ట్రీ మొత్తం న్యూమరికల్ వేసేస్తారు. కాబట్టి మీకు న్యూమరికల్ టైప్ క్వశ్చన్స్ మీరు చూడకుండా ఆన్సర్, అంతేగాని దగ్గరలో ఉంది కదా అనేసి మల్టిపుల్ ఆన్సర్ క్వశ్చన్ పెట్టేస్తామైనా న్యూమరికల్ గా పెట్టండి. మీరు న్యూమరికల్స్ ఎక్కడ ప్రాక్టీస్ చేయాలంటే మొత్తం పి బహదూర్ బుక్ అయితే సూపర్ గా ఉంటుంది. నరేంద్ర అవస్థి సెకండ్, ఫస్ట్ అయితే పి బహదూర్ బుక్. ఇంకా ఇంపార్టెంట్ టిప్స్ ఏంటి, కెమిస్ట్రీకి ఇంపార్టెంట్ ఏ టాపిక్స్ చదవాలి అంటే మాత్రం ఫస్ట్ ఫిజికల్ కెమిస్ట్రీ అయితే మోల్ కాన్సెప్ట్, రెడాక్స్ రియాక్షన్స్, స్టైకోమెట్రీ 3 ఒకటే ఆల్మోస్ట్ అని చదవాలి. ఇవి వస్తేనే మీకు జనరల్ వస్తుంది.
తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే మీకు ఫస్ట్ జీఓసీ రావాలి. జీఓసీ వచ్చిన తర్వాత మీకు హావ్ ఆల్కన్స్ సెకండ్ ఇయర్ టాపిక్స్ అన్ని వచ్చేయాలి. తర్వాత మీకు ఇది ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, ఇండక్ట్ ఎఫెక్ట్, మీసోమెరిక్ ఎఫెక్ట్ ఇవి రావాలి. తర్వాత ఇన్ఆర్గానిక్ రావాలంటే మాత్రం మీకు ఫస్ట్ బ్లాక్స్ రావాలి. పీరియడ్ టేబుల్ ఎస్ బ్లాక్, పీ బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ ఈ 5 రసాయనాల్లోనే సగం ఇన్ఆర్గానిక్ కవర్ అయిపోయింది. దీంతో పాటు బయోమాలిక్యూల్స్ నేర్చుకుంటే అయిపోయినట్టే మీకు జేఈపీ సిలబస్ అయిపోయింది. మరి ఎంసెట్ కంటే మాత్రం ఎక్స్ట్రా పాలిమర్ అవుతుంది. పాలిమర్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ నేర్చుకుంటే అయిపోయినట్టే మీకు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. అంతమించి ఇంకేం ఉండదు. కెమిస్ట్రీ కంటూ ఏదైనా సార్ ఫిజిక్స్ కి నువ్వు చెప్పావు కదా, కెమిస్ట్రీ కంటూ ఒకసారి చెప్పానంటే మాత్రం నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను. వేదాంతు తెలుగు జేఈలో నవీన్ సార్ ఒకసారి అంటారు, సూపర్ చెప్తారు. ఆయన క్లాస్ నేను ఆల్రెడీ బిఫోర్ లాస్ట్ ఇయర్ విన్నాను, సూపర్ చెప్పారు. యాక్చువల్గా నాకు ఇనార్గానిక్ కెమిస్ట్రీలో నాకు ఇంట్రెస్ట్ గుర్తించింది ఆయన. చాలా బాగా చెప్పారు ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇనార్గానిక్ కెమిస్ట్రీ కూడా బాగానే చెప్తారు. ఫిజికల్ కెమిస్ట్రీ కొంచెం అటు ఇటు అయిపోతుంది, కానీ ఆర్గానిక్ ఇనార్గానిక్ మాత్రం తోపు అంటే ఆయన. మరి హిందీలో అయితే మాత్రం వారా క్లాసెస్ వాళ్ళు కూడా బాగానే చెప్తారు. చూసాను సాక్షి చాలా బాగా చెప్తారు. ఓకే, 2 సబ్జెక్టులు అయిపోయాయి. నెక్స్ట్ ఏంటంటే మ్యాథ్స్ జేఈకి అడ్వాన్స్ చెప్తాడు. మ్యాథ్స్ జేఈకి కోర్ బుక్ ఏంటంటే ఆర్టిషన్. దాంట్లో 2 వాల్యూమ్స్ ఉంటాయి. 2 వాల్యూమ్స్ సూపర్, 2 కొనుక్కోండి. పెద్దవి ఎక్కువ రేట్ ఉంటుంది, 1000 దాటే ఉంటుంది, కానీ పర్లేదు కొనుక్కోండి, బాగుంటుంది. కాన్సెప్ట్ ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ జేఈలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, పర్లేదు కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే అదే అరిహంత సింగేజ్ బుక్, అది కూడా బాగుంటుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కడ ప్రాక్టీస్ చేయాలంటే దిశ పీవైక్యూస్. మరి కెమిస్ట్రీకి మ్యాథ్స్ కి మాత్రం దిశ పీవైక్యూస్ అయితే సూపర్ అని చెప్తాను. లేదు నేను అంత ఎఫర్టబుల్ ఎంత చెప్పు బుక్స్ లిస్ట్ నేను అంత కొనలేను అంటే మాత్రం మార్క్స్ యాప్ లో కూడా మీకు ఉంటుంది, కానీ టాపిక్ వైజ్ ఉండదు. మార్క్స్ యాప్ లో అయితే క్వశ్చన్స్ ఉంటాయి, ప్రాక్టీస్ చేయండి. మార్క్స్ యాప్ ఓకేనా. ఎంసెట్ కూడా సేమ్, మ్యాథ్స్ కంటూ ఎంసెట్ కంటూ డిఫరెంట్ స్ట్రాటజీ అంటే ఉండదు. ఎంసెట్ కూడా ఆల్మోస్ట్ సేమ్ గానే ఉంటుంది, ఇదే ప్రిపేర్ ఉంటుంది. మ్యాథ్స్ ఏంటంటే మీకు కాన్సెప్ట్ రావాలి ఫస్ట్. అసలే మ్యాథ్స్ అసలే టఫ్. మీరు గత చూడండి యూట్యూబ్ మీకు ఎక్కడ సెర్చ్ చేసిన జేఈలోని ఎంసెట్లోని ఫస్ట్ టఫెస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే మాత్రం మ్యాథ్స్ వస్తుంది. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మ్యాథ్స్ అయితే గట్టి పించేస్తున్నాడు, చాలా కష్టం. 80కి 40 మార్క్స్ అవడం కష్టం అయిపోతుంది ఎంసెట్లో. జేఈలో అయితే మాత్రం మీరు 60 మార్క్స్ వచ్చేస్తే జేఈలో 100కి మీకు 99 వచ్చేసినట్టే. ప్రతి ఇయర్ అంతే, ఈ ఇయర్ అంతే, లాస్ట్ ఇయర్ అంతే, ప్రతి ఇయర్ అంతే. కాబట్టి మీకు ఆ మాత్రం 60 మార్క్స్ అవడానికి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ క్యాలిక్యులస్, తర్వాత ఆల్జీబ్రా, తర్వాత ట్రిగ్నోమెట్రీ. ఈ 3 పట్టించుకోండి. వెక్టర్స్ లాస్ట్లో ఈ 4 పట్టించుకొని మీరు చేస్తే మాత్రం మీరు మరి మామూలు లెవెల్లో ఉంటారు, బాడ్ లెవెల్లో ఉంటారు. లేదు నేను ప్రో లెవెల్లోకి వెళ్ళాను, నాకు 80 మార్క్స్ రావాలి మ్యాథ్స్ అంటే మాత్రం కష్టం. జేఈలో 80 మార్క్స్ అంటే మాత్రం మరి మామూలుగా ఉండదు. కాబట్టి అయినా పర్లేదు నేను ప్రిపేర్ అవుతాను, నాకు పర్లేదంటే మాత్రం నేను ఆల్మోస్ట్ 10 లెసన్స్ ప్రిపేర్ అవ్వాలి. 80 మార్క్స్ రావాలంటే మీరు అన్ని లెసన్స్ ప్రిపేర్ అయితే కానీ రాదు, అది ఎవరైనా చెప్తారు. ఓకే, అన్ని విషయాల గురించి చెప్పేసాం. ఇప్పుడు లాస్ట్ ఏంటంటే ప్రాక్టీస్ ఏ బుక్ లో చేయాలి ఏంటంటే నేను ఏదైనా ఒకటి చెప్తాను. దిశా బుక్ అంటే సూపర్. దిశా బుక్ అన్ని సబ్జెక్టులకి యూజ్ అవుతుంది. లేదు నాకు కెమిస్ట్రీ కంటే మాత్రం ఎంటీజీ బుక్ సెకండ్ ప్రిఫర్ చేయొచ్చు, కానీ దిశ బుక్ అయితే పీవైక్యూస్కి అయితే అన్ని సబ్జెక్ట్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ రివిజన్ కంటూ ఏం బుక్ కొనాలి అని అడిగితే మాత్రం అరిహంత్ 40 days సిరీస్ అని ఉంటుంది. అది మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకముందు కొంట మాత్రం మీకు ఏదోలా ఉంటుంది. నేను కూడా నా ప్రిపరేషన్ అస్సలు 0 లెవెల్లో ఉన్నప్పుడు చూసాను, చాలా బాధేసింది. తర్వాత నా ప్రిపరేషన్ మొత్తం అయిపోయిన తర్వాత ఎగ్జామ్కి ఒక 1 month ఉన్నప్పుడు చూసాను, సూపర్గా అనిపించింది. ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేసేటట్టు ఉంది. అంటే మన ప్రిపరేషన్ స్టార్ట్ చేయకముందు అయితే అలా చేసింది, మొత్తం అయిపోయిన తర్వాత అయితే ఇవాళ అరిహంత్ 40 days సిరీస్ అంటే ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ సూపర్ ఉంటుంది, అదైతే ప్రిఫర్ చేస్తాను. సో గైస్ వీడియో అయితే అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. మీ ఫ్రెండ్స్కి వీలైతే షేర్ చేయండి, మాకు కూడా కొంచెం సపోర్ట్ దొరికినట్టు అయితే అవుతుంది. అంతవరకు ఫాలో అవుతూ ఉండండి యూట్యూబ్ ఛానల్ని, ఇంకా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అండ్ లాస్ట్ వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.